హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ కూడా మీకు వండర్ఫుల్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఒక స్టాక్ వచ్చి కొన్న తర్వాత వాళ్ళు ఒక 5% ఎంతో దిగిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఇమ్మీడియట్గా ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అలా అవ్వకూడదండి. ఒకటి, మనం వెళ్ళేది ఏంటి, ఏ టైం ఫ్రేమ్ వెళ్తున్నాం, మనం 40 to 60 డేస్ వెళ్తున్నామా, లేకపోతే 90 to 120 డేస్ వెళ్తున్నామా, లేకపోతే 9 monthsకి వెళ్తున్నామా. ఫస్ట్ అది మైండ్ సెట్లో పెట్టుకున్న తర్వాత మనము ఫస్ట్ టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక స్టాకు దాని యొక్క నేచర్ ఏంటంటే కొన్న తర్వాత ఇమీడియట్గా దిగడం పెరగడమే అండి. స్టాక్ మార్కెట్ అంటే అప్ అండ్ డౌన్. మీరు చూడండి, గ్రాఫ్ కూడా ఇలాగే ఉంటుంది, అప్ డౌన్. ఎందుకని? తగ్గుద్ది పెరుగుద్ది. బట్ మనకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. స్టాప్ లాసు, టార్గెట్సు, స్టాప్ లాస్ ట్రయల్ చేయడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం కరెక్ట్గా ఫాలో చేసుకుంటే ఇక్కడ పర్ఫెక్ట్గా చేయగలరండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మిస్టేకు, కొన్న తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి పైకి, దిగకూడదు. అసలు ఎందుకు రివర్స్ రావాలి అలాంటి వాళ్ళు మార్కెట్కి పనికిరారు. అసలు అలాంటి వాళ్ళు ఈ మార్కెట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా ప్యానిక్లో ఉంటారు. ఏమొద్దు, ఒక స్టాక్ కొన్న తర్వాత ఇక భయంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఒకటి టార్గెట్ ఉంది, స్టాప్ లాస్ ఉంది. ఈ బిజినెస్ అంటే రిస్క్. ఇట్ ఈస్ హైలీ స్పెక్యులేటివ్ మార్కెట్, చాలా రిస్కీ మార్కెట్. బట్ ఇక్కడ మనం ఎలా సంపాదించాలనేది ఒక వ్యూహంతో మనం వెళ్ళి సంపాదించుకొని వస్తాం. అది ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక షార్ట్ టర్మ్ అండ్ దెన్ అగైన్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే మీడియం టు లాంగ్ టర్మ్. అది ఇప్పుడు షార్ట్ టర్మ్ 40 to 60 డేస్కి ఒక స్టాక్ చెప్తాను. ఫస్ట్ స్టాక్ వచ్చి అదానీ ఎనర్జీ సొల్యూషన్. చూడండి, అదానీ ఎనర్జీ సొల్యూషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 1164 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, 1164 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 1827 రూపాయలు మొదటి టార్గెట్. నేను ఎప్పుడు చెప్తాను, బై అబో అంటే బై అబో చేయండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ కరెంట్ మార్కెట్ ప్రైసు 1164 రూపాయలు ఉంది. ఇక్కడ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 1827 రూపాయలు మొదటి టార్గెట్, 2420 రూపాయలు రెండో టార్గెట్, 3366 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 690 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 1,29,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2015 నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్ అండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 20 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 21st వర్క్షాప్ హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ అండి. లాస్ట్ ఒక 4 సీట్స్ ఉన్నాయి. సీట్స్ అన్నీ కంప్లీటెడ్. కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇది ఎందుకంటే అక్కడికి డైరెక్ట్గా రాలేరు, ముందుగానే బుక్ చేసుకొని దీనికి కొద్ది ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తే కానీ అక్కడ క్లాస్ అనేది మీకు క్లారిటీగా అర్థం కాదు. అది చాలా ఇంపార్టెంట్. అది దానికి ముందు ఒక ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకుంటేనే అక్కడ మీకు లేదంటే మీరు అది లాస్ట్ మూమెంట్ వచ్చి బుకింగ్ చేసుకున్నారంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్లాస్ అంతా కూడా మీకు ఏమంత యూసేజ్గా ఉండదు లాస్ట్ మూమెంట్లో వస్తే. కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. ఇక లాస్ట్ ఒక 4 సీట్స్ ఉన్నాయి. రియల్గా ఒక స్టాక్ని ఎగ్జాక్ట్గా బాటంలో ఎక్కడ కొనాలని మీరే ఫైండ్ చేస్తారు. కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్లో 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించని చెప్పిస్తాము. మరొకటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ.
అది తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ అంటే మీడియం టు లాంగ్ టర్మ్ ఈ స్టాకు హిందుస్థాన్ పెట్రోలియం. చూడండి, హిందుస్థాన్ పెట్రోలియం ఈ స్టాక్ వచ్చి మీ అందరికీ తెలుసు వన్ ఆఫ్ ద మేజర్ రోల్ అనమాట హిందుస్థాన్ పెట్రోలియం. హిందుస్థాన్ పెట్రోలియం వచ్చి టోటల్గా మన ఇండియాలో ఒక ముగ్గురు మోనోపోలిస్ అంటే ఓఎన్జీసీ ఇట్స్ ఎ టాప్, అది ఓకే. బట్ ఆయిల్ సెక్టర్స్లో పెట్రోలియం ప్రోడక్ట్స్ని మనకి డైరెక్ట్గా సెల్ చేసే అథారిటీ వచ్చి వీళ్ళకే ఉంది, బీపీసీఎల్, హెచ్పిసిఎల్, ఐఓసి. బట్ ఇప్పుడు లేటెస్ట్గా రిలయన్సు వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా ఆథరైజ్డ్ ఇచ్చింది కొంతమందికి. ఇప్పుడు చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఉంది, షెల్ పెట్రోల్ బంక్ కూడా ఉంది. బట్ వాళ్ళందరితో మనం కూడా కాంపిటీట్ చేస్తూ ఇప్పుడు ఇది వచ్చి ఇన్ పెట్రోలియం కార్పొరేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 420 రూపాయలు ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ 438 రూపాయలు పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 438 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 584 రూపాయలు 80 పైసలు మొదటి టార్గెట్, 735 రూపాయలు 50 పైసలు రెండో టార్గెట్, 975 రూపాయలు 60 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 295 రూపాయలు స్టాప్ లాస్ హిందుస్థాన్ పెట్రోలియం. ఇది ఒక స్టాప్ లాస్. లేదు సార్ నాకు ఇంకా కొద్దిగా హై స్టాప్ లాస్ కావాలంటే 343 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను వచ్చి కొద్దిగా లో స్టాప్ లాసే పెట్టుకుంటాను, 295 రూపాయలు. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు మనకి 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు ఇది కూడా 60,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఇవన్నీ లాస్ట్ ఒక 1 year అయిపోయింది మనం లాంచ్ చేసి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు ఈ 2 స్టాక్స్ చెప్పున్నాను. ఒకటి షార్ట్ టర్మ్ అండి, అదానీ ఎనర్జీ సొల్యూషన్ ఒకటి, అదేలాగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అది. కాబట్టి ఒకటి వచ్చి పవర్ది, ఇంకోటి వచ్చి ఆయిల్ సెక్టర్ది. కాబట్టి రియల్గా దీన్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని తగ్గట్టు చేసుకోండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. తర్వాత మన వెబ్సైట్లో కూడా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ ప్రీవియస్గా జరిగింది వాటి గురించి డీటెయిల్స్ ఉంటుంది. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.